చందమామ కథ అతి నిదానం. రఘువీరుడనేవాడు ఒక జమీందారు ఇంట్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఇచ్చేదాని మీద జీవిస్తున్నాడు. అయితే జమీందారు దగ్గర జీవితం అతడికి కత్తి మీద సాములా ఉన్నది. కావటానికి జమీందారు చాలా మంచివాడు. రఘువీరుడి కుటుంబాన్ని ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం. మనిషి మీద పిడుగు పడిపోతున్నా తను నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడు. అలాగని ఏది పట్టించుకోకుండా ఉండడు. ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి. ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పందిళ్ళు తను వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు. పెళ్లి రోజు దగ్గర పడుతుండగా సోమయ్య రఘువీరుడు చుట్టూ తిరగసాగాడు. రఘువీరుడు జమీందారుకు ఈ సంగతి చెబితే ఆయన పట్టించుకోకుండా తొందరేముందిరా, ఇంకా పెళ్ళికి వ్యవధి ఉన్నది కదా అనసాగాడు. చివరికి పెళ్లి పందిళ్ళు మగపెళ్లి వాళ్ళు ఆ ఊరు తరలి వచ్చాక వాళ్ళ కళ్ళ ముందే వేయించడం జరిగింది. మగపెళ్లి వాళ్ళు చాలా గింజుకొని సోమయ్యను నానా మాటలు అన్నారు. సోమయ్య వాళ్లకు జరిగింది చెప్పి, మా జమీందారు గారి మాట కాదని నా అంతటా నేను పందిళ్ళు వేయిస్తే ఇక ఊళ్ళో బతకలేను. అయినా ఆయన చాలా మంచివాడు. ఇటొచ్చి రఘువీరుడనేవాడు ఆయన వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడన్నట్టు వాడు అన్నింటికీ ఆలస్యం చేస్తుంటాడు అన్నాడు. తప్పు జమీందారుదే అని తెలిసినా ఎవ్వరూ ఆ మాట పైకి అనలేరు. అలాంటి వారంతా రఘువీరుడి మీద తమ అక్కసు తీర్చుకుంటుండేవారు. ఇది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది. కానీ రఘువీరుడి కారణంగా తన పరువు నిలబడుతున్నదని జమీందారుకు తెలుసు. అందువల్ల ఆయన వాణ్ణి ఆత్మీయుడిలాగా చూసుకునేవాడు. ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళుతున్నట్టు తెలిసింది. జమీందారు గారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చేయమని చెప్పాడు. వద్దు బాబు, మహారాజు పరమ కోపిష్టి అని విన్నాను. ఏర్పాట్లలో ఏ లోటు జరిగినా మనకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ. మన ఏర్పాట్లలో లోటెందుకు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా. రఘువీరుడు మాట్లాడలేదు. మహారాజుకి కబురు వెళ్ళింది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస చేస్తానన్నాడు. రఘువీరుడి గుండెల్లో రాయి పడింది. జమీందారుకి ఒక బావమరిది ఉన్నాడు. రాజును తమ ఊరికి ఆహ్వానించటం కొరివితో తలగొక్కున్నట్లేనని అతనికి తెలుసు. అతను ముందుగానే రాజుగారి అనుచరులలో కొందరిని మంచి చేసుకున్నాడు. వాళ్లతో తన బావ ఏ పనైనా రఘువీరుడు అనేవాడికి అప్పగిస్తాడని, ఏర్పాట్లలో ఏదైనా లోటుపాట్లు జరిగితే అవి వాడు బుద్ధిపూర్వకంగా చేసేవే అని చెప్పాడు. ఈ విషయం వీలు దొరికినప్పుడల్లా రాజుగారితో చెప్పమన్నాడు. వాళ్ళు సరే అన్నారు. ఈ సంగతి రఘువీరుడికి తెలియదు. జమీందారు నిదాన గుణంలో ఏ మార్పు రాలేదు. రాజు రావలసిన రోజుకు ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. అయితే వేటలో రాజుగారు గాయపడటం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చారు. ఆ లోటు అలా తీరిపోయింది. విశ్రాంతి భవనంలోని చక్కని సౌకర్యాలు చూసి రాజు చాలా సంతోషించాడు. రాజు రాత్రికి తనకేం వంటకాలు కావాలో జమీందారుకు చెప్పాడు. ఆయన అంతా శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు. వాడు వంటగదిలోకి వెళ్ళి కొంతసేపటికి తరువాత తిరిగి వచ్చి, కూరల్లో రాజుగారు కుంకుమ పువ్వు వాడమన్నారు, అది లేదు, వెంటనే తెప్పించండి అన్నాడు. ఈ విషయం జమీందారు గారు రఘువీరుడికి రాత్రి అయ్యాక చెప్పాడు. వాడు ఊళ్ళో విచారించగా ఆ కుంకుమ పువ్వు పొరుగు ఊరిలో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరెక్కడా దొరకదని తెలిసింది. రాజుగారి భోజన సమయం కావస్తున్నది. ఈలోగా రాజు జమీందారుకి కబురు పెట్టి, నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుమ పువ్వు వాడరాదంటున్నారు. మీరిప్పటికే కనుక పదార్థాలు అవి చేయించి ఉంటే నా కోసం మళ్ళీ వంట చేయించండి, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అన్నాడు రాజు. ఈ వార్త రఘువీరుడికి తెలిసింది. అతడి గుండె తేలికపడింది. అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావటం వల్ల రాజుకు సకాలంలోనే భోజనం వడ్డించబడింది. రాజు ఆశ్చర్యపోయాడు. భోజనం ఆలస్యం కానందుకు ఆయన జమీందారుని మెచ్చుకున్నాడు.
మర్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్యం విషయంలో ఎంతో తృప్తి చెంది ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలుగచేస్తానని వాగ్దానం చేశాడు. అంతేగాక గ్రామ పెద్దలందరికీ ముందు రఘువీరుణ్ణి పిలిచి, నీ గురించి విన్నాను. నీ వంటి సమర్థుడు దొరికిన మీ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అన్నాడు. రాజు వెళ్ళిపోయాక ఊళ్ళో రఘువీరుడి పరపతి పెరిగిపోయింది. అతడు మహారాజు అభిమానానికి పాత్రుడయ్యాడని తెలిసి అంతా అతన్ని గౌరవించసాగారు. జమీందారు కూడా రఘువీరుడి చేతులు పట్టుకొని, ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను, కానీ ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు. ఆ మాటకు రఘువీరుడు సంతోషించకపోగా ఎంతో బాధతో, నేనిక మీ దగ్గర ఉండదలచలేదు, ఏ పట్నమో పోయి స్వతంత్రంగా బ్రతుకుతాను. రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు. ఆ కుంకుమ పువ్వు విషయంలో ఏ దైవశక్తో మనల్ని కాపాడింది. రాజుగారు మన ఆతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందాడు. ఇందువల్ల మీలో నిదాన గుణం మరింతగా పెరిగిపోతుంది. మీరు ఇక్కడికి ఏ చక్రవర్తిని ఆహ్వానించవచ్చు. అప్పుడు జరగబోయేదేమిటో నేను ఊహించగలను అన్నాడు. ఆ జవాబుకు జమీందారు పెద్దగా నవ్వి, గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారు ఆతిథ్యం ఇచ్చిన నన్ను కాక నిన్ను ఎందుకు మెచ్చుకున్నారనుకున్నావు? ఆయన అనుచరులు నన్ను గురించి, రాత్రి జరిగిన దాని గురించి సర్వం ఆయనకు చెప్పేశారు. వెళ్ళే ముందు ఆయన నా అతి నిదానం విషయమై చాలా గట్టిగా హెచ్చరించాడు, తెలిసిందా? రాజంతటి వాడి హెచ్చరికనే పాటించకపోతే జమీందారీకే ముప్పు, అర్థమైందా అన్నాడు. రఘువీరుడు అర్థమైందన్నట్టు చాలా సంతోషంగా తలాడించాడు. అధికారంలో తనకంటే పెద్దవాడైన రాజు హెచ్చరిక తర్వాత జమీందారులో మార్పు కనిపించింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.